పల్లెటూరి పక్షుల జీవితం. పక్షుల గ్రామంలో సాధారణంగా ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త పక్షి వచ్చింది. దాని పేరు కుహుబాతు. అది పట్నంలో పెరిగింది. అక్కడ ఫాస్ట్ ఫుడ్, వైఫై మరియు కారుల శబ్దాలకు బాగా అలవాటు పడింది. పల్లెటూరులోని నిశ్శబ్ద వాతావరణం, పొలాలు, బురద, చెరువులు కుహుకి అస్సలు నచ్చలేదు. మొదటి రోజు ఊర్లో అడుగు పెట్టగానే కుహు ముఖం చిట్లించి చూసింది. అమ్మో, ఇది ఊరా లేక బురదా? ఎక్కడ చూసిన మట్టి, పొలాలు, చెరువులు. ఇక్కడ సౌండ్ పొల్యూషన్ లేదు కాని ఈ గాలిలో మట్టి వాసన అయితే వస్తుంది. నా మొబైల్కి సిగ్నల్ కూడా సరిగ్గా రావడం లేదు. నేనిక్కడ ఎలా ఉండాలి అని అనుకుంటూ తనలో తాను విసుక్కుంది. కుహుని చూడగానే పల్లెటూరి పక్షులంతా చాలా సంతోషంగా దాని దగ్గరకొచ్చారు. వాళ్ళల్లో ముఖ్యంగా తుని పిచ్చుక, చిచ్చుకాకి, మహిగ్రద్ద, లూసీ పావురం, చోటు చిలుక ఉన్నారు. తుని పిచ్చుక నవ్వుతూ, ఎవరు నువ్వు? మా ఊరికి కొత్తగా వచ్చినట్టున్నావు. మీ ముఖం చూస్తే చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఏదైనా సహాయం కావాలా? నా పేరు కుహు. నేను పట్టణం నుండి వచ్చాను. ఇక్కడికి కొద్ది రోజులు గడపడానికని వచ్చాను. నిజం చెప్పాలంటే నాకిక్కడ ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. చిచ్చుకాకి నవ్వుతూ, అమ్మా, పట్నం నుంచా? పట్నం ఎలా ఉంటుంది? అక్కడ పొలాలు ఎలా ఉంటాయి? అక్కడ పంటలు బాగా పండుతాయా? మా ఊర్లో లాగా అక్కడ కూడా చెరువులు, మట్టి ఉంటుందా? మాకు ఆ పట్నం కథలు చాలా విచిత్రంగా ఉంటాయి. కుహుబాతు ముఖం చిట్లించి అసహనంగా, అక్కడ వ్యవసాయం గురించి నాకు తెలియదు. నాకిక్కడ ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. నాకు మొబైల్ సిగ్నల్ కూడా సరిగ్గా రావడం లేదు. నాకిక్కడ చాలా విసుగ్గా ఉంది. అయ్యో, దయచేసి అలా అడుగు. మా ఊరు చాలా మంచిది. పట్నంలో లాగా ఇక్కడ కష్టాలుండవు. అందరూ కలిసిమెలిసి ఉంటాం. మాకు ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు సాయం చేసుకుంటాం. నీకు నచ్చకపోతే నీకు నచ్చిన చోటుకి వెళ్ళొచ్చు. నిజం, మా ఊరు నీకు తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడికి రా, నీకు నా స్నేహితులందరినీ పరిచయం చేస్తాను. మేమందరం కలిసి ఉంటాం. నీకు ఏ సహాయం కావాలన్నా మేమున్నాం. సరే, నేను తర్వాత వస్తాను. ఇప్పుడు నాకు చాలా పనుంది. నన్ను ఒంటరిగా వదిలేయండి. నీకు చాలా పనుందా? పని గురించి నువ్వు అలా అనకు. దానివల్ల అనారోగ్యాలు వస్తాయి. పనిని సరదాగా చేసుకుంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది. కుహుబాతు తనలో తాను, నా జీవితంలో ఇంత కష్టం ఎప్పుడూ చూడలేదు. పట్నంలో అయితే నా చుట్టూ ఎవరూ ఉండేవారే కాదు. కానీ ఇక్కడ అందరూ నా దగ్గరకు వస్తున్నారు. నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. కుహు పల్లెటూరి పక్షుల జీవితాన్ని చూసింది. అవి రోజూ పొలాలలో పని చేసుకుంటూ, సాయంత్రం అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ, పాటలు పాడుతూ ఉండేవి. వాళ్ళ జీవితం చాలా కష్టమైనా కాని వాళ్ళ ముఖాల్లో ఒక గొప్ప సంతోషముంది. అది చూసి కుహు చాలా ఆశ్చర్యపోయింది. కుహుబాతు తనలో తాను, అమ్మో, వీళ్ళెంత ఆనందంగా ఉన్నారు. పట్నంలో నేను చాలా ధనవంతురాల్ని కాని నాకింత ఆనందం లేదు. ఇక్కడ ఏ సౌండ్ పొల్యూషను లేదు, ఎయిర్ పొల్యూషను కూడా లేదు. నా జీవితంలో ఇంత గొప్ప వాతావరణం ఎప్పుడూ చూడలేదు. బహుశా నిజమైన సంతోషం డబ్బులో కాకుండా ఇలాంటి ప్రశాంతమైన జీవితంలోనే ఉంటుందేమో. అలా ఒకరోజు కుహుబాతు ఒంటరిగా కూర్చునుండగా బుజ్జి పిచ్చుక, చిన్ను కాకి, పన్ను చిలుక ఆమె దగ్గరకొచ్చారు. వాళ్లకు పట్నం గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, పట్నంలో నిజంగా పెద్ద పెద్దలుంటాయా? మా ఇంటి కంటే కూడా పెద్దవా? కుహుబాతు నవ్వుతూ, అవును బుజ్జి, అవి చాలా పెద్దగా ఉంటాయి. వాటిని బిల్డింగులు అంటారు. అవి ఆకాశాన్ని తాకుతున్నట్టుంటాయి. మీ ఇల్లు గడ్డితో, కర్రలతో చేస్తారు కదా, అక్కడైతే ఇల్లు ఇటుకలు, సిమెంట్తో చేస్తారు. చిన్నుకాకి కళ్ళు పెద్దవి చేసుకుని, మా అమ్మ కాకి రోజు పొలంలో పని చేస్తారు. మరి పట్నంలో ఏం చేస్తారు? అక్కడ పొలాలు ఉండవు కదా. పట్నంలో వ్యవసాయం చెయ్యరు చిన్ను. అక్కడ ఆఫీసులుంటాయి. మనుషులు ఆఫీసులకు వెళ్లి కంప్యూటర్లో పని చేస్తారు. అది వ్యవసాయంలా కష్టమైన పని కాదు. పట్నంలో ఒక్క చోటు నుండి ఇంకో చోటుకి ఎలా వెళ్తారు? పట్నంలో పక్షులు కాదు బన్ను, మనుషులు కార్లల్లో, బస్సులల్లో, రైళ్లల్లో చాలా వేగంగా వెళ్తారు. ఒక చోటు నుండి మరో చోటుకు చాలా వేగంగా వెళ్ళడానికి వాటిని ఉపయోగిస్తారు. అమ్మో, ఎంత విచిత్రంగా ఉంది. మాకు కష్టపడితేనే ఆహారం దొరుకుతుంది. మరి పట్నంలో వాళ్ళకి ఎలా దొరుకుతుంది? పట్నంలో వాళ్ళు ఆహారం కోసం కష్టపడిన అవసరం లేదు చిన్ను. అక్కడ సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు ఉంటాయి. అక్కడికెళ్ళి డబ్బులిస్తే
వారికి కావలసిన ఆహారం దొరుకుతుంది. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, అంటే రోజంతా ఆడుకోవచ్చా? పట్నం చాలా బాగుంటుందేమో. లేదు బుజ్జి, పట్నంలో అందరూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. వారికి ఆడుకోవడానికి, సరదాగా గడపడానికి సమయమే ఉండదు. అందుకే నాకిక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. అలా వాళ్ళు మాట్లాడుతూ పట్నం గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఉదయం కుహు తుని పిచ్చుక ఇంటి దగ్గర నిలబడింది. తుని తన ఇంటిని చక్కగా శుభ్రం చేసుకుంటూ తన కూతురు బుజ్జిని దగ్గర కూర్చోబెట్టుకుని ముచ్చట్లు చెబుతోంది. అమ్మా బుజ్జి, మనం ఈరోజు పొలం దగ్గరికెళ్ళి మన గింజలు తీసుకుని రావాలి. అవి మనకు 6 నెలలు సరిపోతాయి. ఈ రోజు పని చేస్తే రేపు హాయిగా పడుకోవచ్చు. పల్లెటూరి జీవితం ఇంత కష్టంగా ఉంటుందా? ప్రతిరోజు ఇలా పని చెయ్యాలా? తుని పిచ్చుక నవ్వుతూ, అవును, కానీ ఈ కష్టం మాకొక ఆట లాంటిది. ఒంటరిగా పని చేస్తేనే కష్టం. అందరం కలిసి పని చేసుకుంటే ఏ కష్టమైనా సులభమే. కుహు, నువ్వు కూడా మాతో రావచ్చు. చిచ్చుకాకి నవ్వుతూ, కుహు, నువ్వు ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటావా? నువ్వు కూడా మాతో కలిసి పని చెయ్యాలి. అప్పుడే ఆనందం వస్తుంది. రా, మాతో కలిసి పంట కోద్దాం. సరే, నేను కూడా మీతో కలిసి పని చేస్తాను. నాకు సహాయం చేయండి. చిచ్చుకాకి నవ్వుతూ, పట్నం పక్షి కూడా పొలంలో పని చేస్తుందా? చూద్దాం, రా, మనం కలిసి పని చేద్దాం. కుహు మొదటిసారిగా పొలంలో పని చేయడం వల్ల చాలా కష్టపడింది. కానీ అందరూ కలిసి పని చేయడం వల్ల ఆమెకు ఆ కష్టం ఒక సరదాగా అనిపించింది. ఈ పని చాలా కష్టంగా ఉంది, కానీ వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉన్నారు. బహుశా నేను కూడా కష్టపడి పని చేస్తేనే సంతోషం వస్తుందేమో అని అనుకుంటూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు పల్లెటూరులో చాలా పెద్ద తుఫాన్ వచ్చింది. పక్షుల ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. పక్షులంతా చాలా భయపడిపోయారు. వాళ్ళంతా కలిసి ఒక చెట్టు కింద నిలబడి ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మనం భయపడకూడదు. మనం అందరం కలిసి మన ఇళ్లను మళ్ళీ నిర్మించుకుందాం. మాహి చెప్పింది నిజం. మనం అందరం కలిసి పనిచేస్తే ఏ కష్టమైనా సులభమే. చిచ్చుకాకి బాధగా, కానీ మన దగ్గర ఇల్లు నిర్మించుకోవడానికి సరిపడా గట్టి కర్రలు లేవుగా. చిచ్చు, మన దగ్గర కర్రలు లేకపోతే మనం పొలం దగ్గరికెళ్ళి అక్కడున్న చెట్లను ఉపయోగించుకుందాం. కుహు, నువ్వు చాలా మంచి ఆలోచన ఇచ్చావు. మనమందరం కలిసి వెళ్దాం. పొలంలో చిచ్చు, చోటు, లూసి, తుని, మహి అందరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. కుహు కూడా వాళ్లతో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. వాళ్ళందరూ కలిసి గడ్డి, కర్రలు, మట్టిని తీసుకునొచ్చారు. వాళ్ళందరూ కలిసి ఒక రోజులో ఒక పెద్ద ఇల్లును నిర్మించుకున్నారు. వాళ్ళల్లో కుహు చాలా కష్టపడి పనిచేసింది. కుహు పట్నంలో ఉన్నప్పుడు తన జీవితంలో ఏ కష్టమూ చూడలేదు. కాని ఈరోజు కుహు చాలా కష్టపడి పనిచేసింది. కుహు బాతు తనలో తాను, నా జీవితంలో ఇంత సంతోషం ఎప్పుడూ చూడలేదు. పట్నంలో నేను చాలా ధనవంతురాల్ని, కాని నాకింత సంతోషమే లేదు. ఇక్కడ అందరూ నా స్నేహితులుగా మారారు. వీళ్ళ స్నేహం నాకు దేనితో పోల్చలేనిది. నా జీవితంలో ఇంత ఆనందం ఎప్పుడూ చూడలేదు. కుహు, నీవిక్కడికి రావడం వల్ల మా జీవితాలు చాలా మారాయి. నువ్వు మాకు నాయకురాలిగా ఉన్నందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాం. అవును కుహు, నువ్వు మాకు స్నేహితురాలిగా ఉన్నందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాం. కుహు, నువ్వు చాలా మంచి పక్షివి. నువ్వు మాకు మంచి స్నేహితురాలివి. మిత్రులరా, నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నేను పట్నానికి తిరిగి వెళ్ళను. నేనిక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. నేను మీ అందరితో కలిసి సంతోషంగా జీవిస్తాను. కుహు, నువ్వు మాతో ఉండాలని నిర్ణయించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము నీకు మంచి స్నేహితులుగా ఉంటాం. చిన్నుకాకి నవ్వుతూ, కుహు, నువ్వు మా స్నేహితురాలిగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటావు. నువ్వు చాలా మంచి పక్షివే. నీకు ఏ సహాయం కావాలన్నా మేమున్నాం. కుహుబాతు నవ్వుతూ, మిత్రులరా, మీరు చెప్పింది నిజం. నిజమైన సంతోషం డబ్బులో కాదు, మన స్నేహితులతో కలిసి ఉండడంలోనే ఉంది. నేను మీ అందరితో కలిసి ఉండాలని నేను బాగా నిర్ణయించుకున్నాను. అందరూ కుహు మాటలకు చాలా ఆనందపడ్డారు. కుహుకి పల్లెటూరులో ఒక కొత్త జీవితం మొదలైంది. అది తన స్నేహితులతో కలిసి సంతోషంగా జీవిస్తుంది. ఈ కథ పట్నం నుండి పల్లెటూరికి వచ్చిన ఒక పక్షి జీవితంలో జరిగిన మార్పును చూపిస్తుంది. కుహు పల్లెటూరి పక్షుల నుండి నేర్చుకున్న ముఖ్యమైన పాఠం, నిజమైన సంతోషం డబ్బులో కాదు, మన స్నేహితులతో కలిసి ఉండడంలోనే ఉంది అని నేర్చుకుంది. పక్షుల ఊరిలో తుని పిచ్చుక అలాగే వాళ్ళ స్నేహితులందరూ ఎప్పుడూ చాలా సరదాగా కలిసిమెలిసి ఉండేవారు. కాని కొన్ని కారణాల వల్ల ఆ ఊర్లోనే ఉండే లూసీ పావురం పని కోసం వేరే ఊరికి వెళ్లిపోవాల్సొస్తుంది.
దానితో అందరూ చాలా బాధపడతారు. లూసీ పావురానికి కూడా చాలా బాధగా ఉన్నా కాని ఏమీ చెయ్యలేని పరిస్థితి. అలా చాలా రోజులు గడుస్తాయి. ఊర్లో ఉన్న పక్షులు అలాగే లూసీ పావురం మాట్లాడుకొని చాలా రోజులైపోతుంది. వర్షాకాలం మొదలవుతుంది. పక్షులందరూ ఇళ్లలోనే ఉంటూ ఉంటారు. అమ్మా, ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయమ్మా? ఇంట్లో ఉండలేకపోతున్నాం. తగ్గిపోమ్మని చెబుతానులే పుచ్చి. చెప్పావులే, ఊరుకో. అలా సరదాగా బయటకెళ్తే ఎంత బాగుంటుందో కదా. ఇంట్లో అస్సలు నచ్చట్లేదు. ఏంటి ఈ వర్షంలో బయటకా? అబ్బా, అదేం కుదరదు. అలాని అంటావని అనుకున్నాను. సర్లే పుచ్చి, ఇంక వెళ్ళి చదువుకో. బుజ్జి పిచ్చుక కోపంగా వెళ్ళిపోతుంది. తుని పిచ్చుకకి కూడా ఇంట్లో ఉండి ఉండి అస్సలు నచ్చదు కాని అలా వర్షాన్ని చూస్తూ కూర్చుంటుంది. ఈ వర్షాల వల్ల ఇంట్లో ఉంటే ప్రశాంతంగానే ఉంది కాని బయటికి వెళ్ళలేకపోతున్నామని మాత్రం కోపంగా ఉంది. వర్షం తగ్గితే అందరూ కాసేపైనా కలిసి సరదాగా ఉంటాం కదా అని అనుకుంటూ ఉంటుంది. కాసేపటికి వర్షం తగ్గుతుంది. అప్పుడే మబ్బు పోయి మెల్లగా ఎండ వస్తుంది. అప్పుడే తుని పిచ్చుక అలాగే తన స్నేహితులందరూ హమ్మయ్య అనుకుని బయటికొచ్చి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. పిల్లలందరూ ఆటలాడుకుంటూ ఉంటారు. ఏంటో ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు. ఇంట్లో ఉండడం చాలా బద్ధకం వచ్చేస్తుంది. నిజమే మహి, నాకు కూడా అలానే ఉంది. ఇప్పుడు బయటకు వచ్చాక మనశ్శాంతిగా ఉంది. అవును, కానీ మీకెవరికైనా ఈ మధ్య లూసీ ఫోన్ చేసిందా? నాకైతే చేయలేదు. అదేంటో ఎప్పుడు బాగానే ఫోన్ చేసేది, ఈ మధ్య అస్సలు ఫోనే చేయట్లేదు. అవును, నిజమే. మొన్న నేను కూడా అదే అనుకున్నాను. అయినా ఏ పనిలో ఉంటుందో ఏంటో, మనం చెయ్యనప్పుడు అది మాత్రం ఎందుకు ఫోన్ చెయ్యాలి? అది కూడా నిజమే మహి. అయినా ఒకప్పుడు మనతో ఉండేది, అందరం సరదాగా ఉండేవాళ్ళం. దానిని కలవాలనుంది, కాని ఫోన్ చేసి వస్తామంటే బాగోదు కదా. అలా అందరూ లూసీ పావురం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా సమయం గడుస్తుంది. అప్పుడే కాసేపటికి చిచ్చుకాకి ఫోన్కి లూసీ పావురం ఫోన్ చేస్తుంది. అది చూసి చిచ్చుకాకి ఆశ్చర్యపోతుంది. అబ్బో, లూసీ చాలా రోజుల తర్వాత ఫోన్ చేస్తుంది. మనమందరం ఆ విషయమే మాట్లాడుకున్నాం కదా, వినిపించుంటుంది. ముందు ఫోన్ ఎత్తు చిచ్చు. చిచ్చుకాకి ఫోన్ స్పీకర్లో పెట్టి తీస్తుంది. లూసీ పావురం మాట్లాడేది అందరూ వింటూ ఉంటారు. ఏంటే లూసీ, చాలా రోజులకి గుర్తొచ్చినట్టున్నాము. అలా అంటావేంటే చిచ్చు, పనుండి ఫోన్ చేయడానికి కుదరట్లేదు. సరేలేవే, నువ్వు ఎవరికి ఫోన్ చెయ్యట్లేదని కోపం వచ్చిందేమోనని అనుకున్నాంలే. ఊరుకో, ఆగు, తుని వాళ్ళకి కూడా ఫోన్ చేస్తాను. ఎందుకు లూసీ, నేనిక్కడే ఉన్నాను. ఏంటి సంగతులు? ఓహో, ఇక్కడే ఉన్నావా? మరి మహి చోటు వాళ్ళు ఎక్కడున్నారు? అందరం ఇక్కడే ఉన్నాం లూసీ. అవునా, అందరూ ప్రశాంతంగా ఒక్కచోటే ఉన్నారా? నేను కూడా అక్కడే ఉండుంటే మీతోనే ఉండేదాన్ని. లూసీ పావురం అందరికీ దూరంగా ఉండడంతో తనకి బాధగా అనిపిస్తూ ఉంటుంది. అందరితో మాట్లాడుతూ ఉంటుంది. మనమందరం కలిసి చాలా రోజులైంది కదా లూసీ. అవునే తుని, కానీ ఏం చేస్తాం, అసలే వర్షాలు. ఈ వర్షాలలో ఎక్కడికైనా కదలాలంటే బాధగా ఉంది. అవును చిచ్చు, మీ అందర్నీ మా ఇంటికి రమ్మందాం అనుకున్నాను కానీ ఇబ్బంది పెట్టడం ఎందుకని ఊరుకున్నాను. నేను వద్దామనుకున్నాను కానీ వర్షాలు బాగా ఉన్నాయి కదా, అవ్వట్లేదు. పోనీలే లూసీ, ఎప్పుడో ఒకప్పుడు కలుద్దాంలే. అలా అందరూ కాసేపు ఊర్లో విషయాలవి చాలా సరదాగా మాట్లాడుకుంటారు. కాసేపటికి ఫోన్ మాట్లాడడం అయిపోతుంది. అప్పుడే అందరూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అవును, లూసీ అన్నట్టు మనం వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది? అవును చిచ్చు, పైగా మనకి పనులు కూడా లేవు, వెళ్తే సరదాగా ఉంటుంది. నిజమే, మళ్ళీ పనులు మానుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా అవ్వదు. అవును, అయినా వర్షాలలో సరదాగా బయటికి వెళ్ళినట్టు కూడా ఉంటుంది కదా. మన కుహు ఆటో తీసుకుని అందరం వెళ్దాం. తనకి చెప్పకుండా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. అంటే ఏంటే, ఇప్పుడు ఆటో నేను నడపాలా? మరి నీకొచ్చు కదా, కుహుని అడిగి ఆటో తీసుకుని వచ్చేయ్. సరే సరే, రేపు ఉదయం అందరం బయలుదేరుతాం. అలా అందరూ లూసీ పావురం ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటారు. పిల్లలకి ఆ విషయం చెబితే చాలా ఆనందపడుతూ ఉంటారు. ఉదయం నేను బయటికి వెళ్దామంటే ఏంటి వర్షంలోనా అని అన్నావు. ఇప్పుడు లూసీ అత్త ఇంటికి వెళ్దామని ఎలా అంటున్నావు? సరే అయితే ఇంట్లోనే ఉండు, మేమందరం వెళ్ళొస్తాం. ఏం పర్లేదులే, వస్తాను. అలా ఆ రోజు గడుస్తుంది. తర్వాత రోజు ఉదయం అయ్యేసరికి బాగా వర్షం మొదలవుతుంది. మహిగ్రద్ద కుహుబాతు ఆటో తీసుకుని వస్తుంది. అందరూ కలిసి చాలా ఆనందంగా లూసీ పావురం వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. అమ్మయ్య, మొత్తానికి అందరం బయలుదేరాం.
అవును, కానీ లూసీ ఇల్లు నాకు గుర్తులేదు. మీకెవరికైనా గుర్తుందా? ఆ గుర్తున్నట్టే ఉంది, చూద్దాంలే. నాకైతే గుర్తుందిలే తుని, కానీ ఈ వర్షం ఏంటో ఉదయాన్నే మొదలైంది. మనం మెల్లగా లూసీ ఇంటికి వెళ్తే చాలు. ఏ మహి, సరిగ్గా చూసి నడపవే. లేదంటే నువ్వు వచ్చి నడపవే. నడుపుతాను, కానీ మీరు సాహసం చేస్తారా ఏంటి? ఇప్పుడు అన్ని సాహసాలు వద్దులేమ్మా. ఇక పిల్లలు వర్షంలో బయటికి రావడంతో చాలా ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే చాలా దూరం వెళ్ళిపోతారు. అమ్మయ్య, బయటకు వస్తే బలా ప్రశాంతంగా ఉంది కదా బొజ్జే. అవునరా పన్నుక, ఇలా ఇంకా తిరగాలని ఉంది. నిజమే మహి అత్త, ఇంకా ఎంత దూరం ఉంది మనం వెళ్ళడానికి? పెద్ద దూరం ఏం లేదులే చిన్ను, ఆ ఊరు వచ్చేస్తే చాలు. అయినా ఇంకా కాసేపు ఇలా వర్షంలో తిరుగుతామట్ట. ఏంట్రా, ఇంకా తిరుగుతారా? వర్షంలో తిరగడానికి కాదు మనం వచ్చింది. వీళ్ళకి మహా సరదాగా ఉంది. ఇక పిల్లలు ఇంకా ఆ వర్షంలో ఆటోలో తిరగాలని అనుకుంటూ ఉంటారు. అప్పుడే కాసేపటికి లూసీ పావురం వాళ్ళ ఊరికి చేరుకుంటారు. కానీ ఆ పెద్ద ఊరిలో లూసీ పావురం వాళ్ళ ఇంటికి వెళ్లే దారి మర్చిపోతారు. చిచ్చు, ఇప్పుడు లూసీ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి? ఏ, నీకు తెలుసన్నావు కదనే, తీసుకెళ్ళు. నువ్వు కూడా అన్నావు కదా, మూసుకుని తొందరగా చెప్పు. ఏమని మహి, మర్చిపోయాను. ఇలానే ఎలానో వెళ్ళాలి. సరిపోయింది. ఇంత పెద్ద ఊర్లో ఎక్కడికని వెతుకుతాం? ఎవరినని అడుగుతాం? అవును, నిజమే. ఇదిగో, ఈ పిల్లలు వర్షంలో తిరగాలని అనుకున్నారు, అందుకే ఇలా జరుగుతోంది. ఇది మరీ బాగుండొచ్చా? అలా అందరూ కలిసి పిల్లలను తిడతారు. అలాగే అక్కడి నుండి ఆటోలో వెళ్తూ ఏ వైపుగా వెళ్లాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఇదంతా మన ఊర్లో ఉన్నా బాగుండేది, ఎవరిని అడిగినా చెప్పేవారు. నిజమే, కానీ ఇల్లు ఇక్కడే అంటావా? ఇక్కడ కాదు అనుకుంటున్నాను తుని. లూసీకి ఫోన్ చేద్దామంటే ఇంకా సర్ప్రైజ్ ఏముంటుంది? నిజమే, కానీ మహి, ఇలానే నేరుగా వెళ్ళాలి అనుకుంటున్నాను. అవును, ఇలానే అనుకుంటున్నాను. అలా ఆటోలో వెళ్తూ ఉంటారు. ఇంతలో వర్షం బాగా పెరిగిపోతుంది. అక్కడక్కడ రోడ్డు మీద నీళ్లు పారుతూ ఉంటే పిల్లలు అది చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు. ఏంటి పిల్లలు, మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఈ వర్షంలో ఇలానే తిరుగుతూ ఉండవలసి వచ్చేలా ఉంది. మేమేమనుకుంటామమ్మా, కానీ మాకు ఈ వర్షంలో తిరగడం బాగా ఉంది. అవును, ప్రశాంతంగా సరదాగా ఉంది. మీకు ఇల్లు దొరికే వరకు ఇలానే తిరుగుతూ ఉంటాము. ఈ పిల్లలను తీసుకొని రాకుండా ఉండవలసింది. అలా అనుకుంటూ ఉంటే పిల్లలు బాగా నవ్వుకుంటూ ఉంటారు. లూసీ పావురం ఇంటికి దారి తెలియక అందరికీ కోపం వచ్చేస్తూ ఉంటుంది. మొత్తానికి మెల్లగా లూసీ పావురం ఇంటి వరకు వస్తారు. అవును మహి, ఎక్కడో లూసీ ఇల్లు ఉంటుంది. అది నాకు కూడా తెలుసు, ఎక్కడో అది చెప్పండి ముందు. నాకు కూడా ఈ చోటు గుర్తుకు వస్తూ ఉందంతే. గుర్తొచ్చింది, ఇలా నేరుగా వెళ్ళు. అమ్మయ్య, మొత్తానికి చిచ్చుకి గుర్తొచ్చింది. అలా మహి గ్రద్ద చిచ్చుకాకి చెప్పినట్టే వెళ్తూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉంటారే కాని ఎంతకీ లూసీ పావురం ఇల్లు మాత్రం కనిపించదు. ఇక తిరుగుతూ ఎక్కడి నుండి వెళ్లారో అక్కడికే వస్తూ ఉంటారు. వసే చిచ్చు, నీకు అసలు ఇల్లు గుర్తుందా లేదా? ఇందాకటి నుండి తిరిగిన చోటే తిరుగుతున్నాం. ఇంకొకసారి తిరిగట్ట, ఇల్లు దొరికేస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఆనందంగా ఉన్నారంటే అది పిల్లలే, మనకి మాత్రం కోపం వచ్చేస్తుంది. అలా అనుకుంటూ చూసేసరికి అప్పుడే లూసీ పావురం ఇంటి నుండి బయటకొస్తుంది. తనని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అదిగో, లూసీ అక్కడుంది. ఇందాకటి నుండి పక్కనే ఇల్లు పెట్టుకుని అంతా తిరుగుతున్నామా? ఓసే చిచ్చు, ఇల్లు ఎక్కడో ఉందని ఇంతసేపు తిప్పావు కదనే. అంటే ఇల్లు పెయింట్ వేయించినట్టున్నారు. అందరూ బాగా కోప్పడతారు. మొత్తానికి మెల్లగా ఆటో దిగి లూసీ పావురం ఇంటికి వెళ్లేసరికి అందర్నీ చూసి లూసీ ఆశ్చర్యపోతుంది. అందరూ ఇంట్లోకెళ్లి జరిగిందంతా చెప్పుకొని బాగా నవ్వుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు.